అడపాదడప బాధిస్తే పర్వాలేదు, కానీ అదే పనిగా అజీర్తి వేధిస్తుంటే సమస్యను సీరియస్గానే పరిగణించాలి. కారణాలను వెతికి వాటిని సరిదిద్దుకోవడంతో పాటు అవసరాన్ని బట్టి సమర్థమైనటువంటి చికిత్స చేసుకోవాలి. అజీర్తి అంతం ఇలా: నోరూరించే పదార్థాలను చూసినా, వాటి వాసన ముక్కుపుటాలకు తగిలినా నోట్లో నీళ్ళు ఊరుతాయి. అలా నోట్లోనే కాదు, పొట్టలోనూ స్రావాలు ఊరుతాయి. అవే డైజెస్టివ్ జ్యూసెస్. ఇవి ముందుగానే విడుదలై రెడీగా ఉండడంతో పొట్టలోకి ఆహార పదార్థాలు చేరగానే జీర్ణక్రియ మొదలవుతుంది. అయితే పరిమితంగా తింటే పనంతా సజావుగా సాగిపోతుంది. అలా కాకుండా ఎడాపెడా లాగించేస్తే ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు జీర్ణ రసాలు సరిపోక పొట్టలో అసౌకర్యం మొదలవుతుంది. ఆ అసౌకర్యమే అజీర్తి. దీని వైద్య పరిభాషలో డిస్పెన్సియా అంటారు. డిస్పెన్సియా. అయితే భారీ భోజనం తిన్న తర్వాత తాత్కాలికంగా అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని భుక్తాయసంగా భావించాలి. అదే అసౌకర్యం రోజుల తరబడి బాధిస్తే అది ఖచ్చితంగా అజీర్తే. అజీర్తి లక్షణాలు ఇవే: తినకపోయినా పొట్ట నిండుగా ఉన్న ఫీలింగు, త్రేన్పులు, తలతిరుగుడు, వాంతులు, పొట్టలో శబ్దాలు, అసౌకర్యం, నొప్పి, అసిడిటీ. అజీర్తి నుంచి విముక్తి ఇలా: సోంపుతో సూపర్ ఫాస్ట్ రిలీఫ్. 2 టేబుల్ స్పూన్ల సోంపును నూనె లేకుండా వేయించి పొడి చేసుకోవాలి. గ్లాసు నీళ్ళలో 1 టీ స్పూన్ను పొడి కలుపుకొని రోజుకు 2 సార్లు తాగాలి. ఇలా చేస్తే భారంగా ఉండే పదార్థాలు తినటం వల్ల కారంగా ఉండే పదార్థాలు తినడం వల్ల కలిగిన అజీర్తి వదులుతుంది. ఇక అల్లంతో అజీర్తికి చెక్. జీర్ణాశయంలో అరగకుండా మిగిలిపోయిన పదార్థాలను అరిగించడానికి అల్లం సహాయపడుతుంది. కాబట్టి 1 టీ స్పూను అల్లం తురిమి 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలపాలి. కొద్దిగా నిమ్మరసము, కొన్ని చుక్కల తేనె కూడా కలిపి నెమ్మదిగా తాగితే ఫలితం ఇంకా బాగుంటుంది. వాము దివ్యౌషధం. వాము అజీర్తి నివారణి అనే విషయం అందరికీ తెలిసిందే. వాముకు అల్లం చేర్చి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దను 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి రోజుకు 2 సార్లు తాగితే అజీర్తి నుంచి ఉపశమనం కలుగుతుంది. నీళ్ళతో అజీర్తి రిలీఫ్. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అజీర్తి లక్షణాలు వేధిస్తుంటే కొద్ది పరిమాణాల్లో నీళ్లు తాగుతూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగితే ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ నీళ్లు కొద్దిగా తాగుతూ ఉంటే జీర్ణక్రియ మెరుగై సమస్య పరిష్కారం అవుతుంది. సోడా ఉప్పుతో బెటర్. అజీర్తితో తలెత్తే అసిడిటీ వదలాలంటే 1 గ్లాసు నీళ్ళలో టీ స్పూను సోడా ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో పొట్టలోని అసిడిటీ న్యూట్రలైజ్ అయ్యి ఛాతీలో మంట తగ్గుతుంది. ఇక పొట్టలో తయారయ్యేటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ 1 రోజులో దాదాపు 2 లీటర్ల పరిమాణానికి కూడా చేరుకోవచ్చు. జీర్ణక్రియలో భాగంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతతో సమం చేయటం కోసం మన నోరు అక్కడికి చేరుకున్న ఆహారాన్ని ఉష్ణోగ్రత పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. మనం 1 ఏడాదిలో కనీసం 500 కిలోల ఆహారం తీసుకుంటాం. కొవ్వు కలిగిన పదార్థం జీర్ణమవడానికి కనీసం 6 గంటల సమయం పడుతుంది. పిండి పదార్థాలున్న పదార్థం జీర్ణమవడానికి 2 గంటలు సరిపోతుంది. 11 లీటర్ల పదార్థాలు, జీర్ణరసాలు జీర్ణ వ్యవస్థలో సర్క్యులేట్ అయితే చివరికి విసర్జించేది 100 మిల్లీలీటర్ల మాత్రమే. 11 లీటర్లు తింటే 100 మిల్లీలీటర్లు మాత్రమే విసర్జిస్తాం. తీసుకున్న ఆహారంలోని 90% పోషకాలు చిన్న పేగుల్లోనే శోషణ చెందుతాయి. ప్రతి 5 నుంచి 10 రోజులకు జీర్ణాశయం లోపల కొత్త రక్షణ పొర తయారవుతూ ఉంటుంది. ఈ యాపిల్ సెడార్ వెనిగర్. 1/2 కప్పు నీళ్ళలో 1 టీ స్పూను యాపిల్ సెడార్ వెనిగర్, కొద్దిగా తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తే తిన్న ఆహారాన్ని అరిగించుకునేంత యాసిడ్ సరిపడా జీర్ణాశయంలో లేకపోయినా ఆహారం అరిగిపోతుంది. డాక్టర్ని ఎప్పుడు కలవాలి? అజీర్తి కోసం వైద్యుల్ని కలవాలా అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో సొంత వైద్యం సరిపోకపోవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. వరుసగా వాంతులైనా, రక్తపు వాంతులు, విరోచనాలు కలిగిన, విపరీతమైన కడుపు నొప్పి వచ్చిన, అంటే కడుపు నొప్పి పెడితే 2 వారాలకు మించి అజీర్తి ఉంటే వైద్యుని కలవాల్సిందే. 24 నుంచి 72 గంటలు మనం తీసుకున్నటువంటి ఆహారము పొట్టలోనే జీర్ణమవుతుంది అనుకుంటాం,
కానీ ఆహారం నోట్లోనే చేరుకున్నది మొదలు జీర్ణాశయంలో చిన్న పెద్ద పేగుల్లో ఇలా అది కదిలే మార్గంలోని ప్రతి అవయవంలో దశల వారీగా జీర్ణం అవుతూనే ఉంటుంది. కాబట్టే తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వటానికి కనీసం 24 నుంచి 72 గంటల సమయం పడుతుంది. అలాగే జీర్ణాశయం కెపాసిటీ గురించి కూడా మనకు కొన్ని అపోహలు ఉన్నాయి. ఎంత ఆహారం తీసుకున్నా తోలుతిత్తి లాంటి జీర్ణకోశం సాగుతూనే ఉంటుంది అనుకుంటాం, కానీ నిజానికి జీర్ణకోశం కెపాసిటీ 15 లీటర్లే. ఇంత చిన్న జీర్ణకోశంలోకి అపరిమితంగా ఆహారాన్ని తోస్తే తిరగడానికి ఇబ్బంది పడే మిక్సీ జార్ల మన జీర్ణకోశం ఇబ్బంది పడుతుంది. ఫలితంగా అజీర్తి, పొట్టలో నొప్పి సమస్యలు మొదలవుతాయి. ఎక్కడ తింటే ఏమవుతుంది? పరిమితికి మించి తిన్నప్పుడు శరీరంలో ఈ మార్పులు జరుగుతాయి. పొట్ట లావు అవుతుంది. ఎక్కువ తిన్నప్పుడు ఆ పదార్థాలకు చోటు కల్పించడం కోసం జీర్ణాశయం సాగుతుంది. దాంతో దాని చుట్టుపక్కన ఉండే అంతర్గత అవయవాలు నెట్టబడతాయి. దాంతో పొట్టలో నొప్పి మొదలవుతుంది. పొట్ట బరువుగా ఆహారం మింగినప్పుడు కొంత గాలి పొట్టలోకి చేరుకుంటూ ఉంటుంది. ఈ గాలి త్రేన్పుల రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే త్రేన్పు బయటకు వచ్చేస్తే పర్వాలేదు, అందుకు అడ్డంకి ఏర్పడితే పొట్టలో ఇబ్బంది మొదలవుతుంది. ఛాతీ